గర్ల్స్ బర్త్‌డే వీడియో కోసం చూస్తుంటే ఈ వీడియో అయితే చేసుకోండి. ఈ వీడియో మీకోసమే చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం 3డీ టైప్‌లో అయితే ఉంటది. మీకు ఒక 3 ఆర్ 4 ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోతది. మీకు ఫస్ట్ డెమో అయితే చూడండి. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను. ఓకే. డెమో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నేను మ్యూట్‌లో అయితే పెట్టాను. అక్కడక్కడ మ్యూట్ లేకుండా చూస్తే ఇంకా చాలా బాగుంటది. బీజీఎం బాగుంది అండ్ ట్రెండింగ్‌లో కూడా ఉంది బీజీఎం ఇన్‌స్టాగ్రామ్‌లో. అందుకే ఈ వీడియో అయితే చేశాను. చాలామంది గర్ల్స్ బర్త్‌డే వీడియో చేయమన్నారు. అందుకని ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అండ్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు టెంప్లేట్ లింక్ అండ్ ప్లస్ ప్రాజెక్ట్ లింక్ ప్లస్ ఫ్రాంట్ లింక్ ఎక్కడ ఉందో నేను మధ్యలో చెప్తాను. ఎక్కడ చెప్తానో తెలియదు, స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో చెప్తాను. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి మీకు స్టార్టింగ్లో హ్యాపీ బర్త్డే, దాని తర్వాత నేమ్ ఉంటుంది. ఈ నేమ్ దగ్గర ఒకవేళ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ వచ్చిందంటే నేను ఇచ్చిన ఫ్రాంట్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అది ఎక్కడుందో చెప్తాను, టెన్షన్ పడకండి. ఫ్రాంట్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన మీకు బాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అన్నీ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ అంటే నేను ఇచ్చిన ఫ్రాంట్ నచ్చకపోతే మీ దగ్గర సపోజ్గా నేను చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫ్రాంట్ ప్లేస్ చేసి చూపిస్తే ఈ ఫ్రాంట్ ఉందండి. ఈ ఫాంట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఈ ఫాంట్ అనేది ఇలాగైతే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతేనే ఇలా చేయండి. ఒకవేళ నేను ఇచ్చిందే కావాలనుకుంటే ఇక మీ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది, దానిపైన 3 డాట్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుట్ ఫ్రాంట్స్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, డౌన్లోడ్ చేసుకుంది ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లో డ్రైవ్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు దీంట్లో అనేది ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీకు ఫ్రాంట్ అనేది అయిపోయింది కదా. ఇక్కడ మీకు దాని తర్వాత పైన ఒక నేమ్ ఉంటుంది. ఈ నేమ్ అనేది మీరు చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ మీ నేమ్ మీరు ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సాత్విక అని ఉంటుంది. అంటే మీరు ఏ నేమ్ పెడదాం అనుకుంటున్నారో ఆ నేమ్ అయితే పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా కిషోరి అని పెడతా చూడండి. ఇలా మీ ఒక నేమ్ పెట్టుకోండి. అంటే మీరు ఏ ఫోటో పెడదాం అంటే ఎవరు ఫోటో పెట్టాం అనుకుంటారో వాళ్ళ నేమ్ అయితే పెట్టేయండి. దాని తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు కొన్ని పిఎన్జీ ఫొటోస్ అనేది కావాలి. ఎగ్జాంపుల్గా ఎలా అంటే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకున్న ఫొటోస్ అనేది కావాలి మీకు. కాబట్టి మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. పిఎన్జీ ఫార్మేట్లో కావాలి అది. అది నేను ఒక యాప్ సజెస్ట్ ఇస్తాను. ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను. ఫోటో మ్యాప్ నుంచి అయితే రిమూవ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్. ఫోటో మ్యాప్ అనేది ప్లే స్టోర్లో దొరుకుతుంది. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. జీమెయిల్తో లాగిన్ అవ్వండి. అక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటుంది, పిఎన్జీ ఫోటోని. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు అనేది ఫోటోస్ అన్ని ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్గా మీరు ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. పిఎన్జీ ఫోటో అనమాట. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నా. ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా రీప్లేస్ అయినా. మీకు కొంచెం జూమ్ చేద్దామన్నా కూడా కొంచెం మీరైతే జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇలాగైతే చూసారు కదా సింపుల్గా అయితే రీప్లేస్ అయితే అయిపోయింది. ఇలానే మీరు కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ అన్నీ మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. లాస్ట్ ఒక నేమ్ ఉంటుంది. ఈ నేమ్ దగ్గర మిస్సింగ్ ఫాంట్ ఇచ్చిన సేమ్ అదే ఫాంట్ అనేది వేసుకోండి. లేదు మీకు నచ్చిన ఫాంట్ వేసుకుందామంటే అది మీ ఇష్టం. అది ఇక్కడ టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ నుంచి సాత్విక్ అని తీసేసి ఎగ్జాంపుల్గా నేను కిషోరి అని పెడుతున్నా. ఇలా చూడండి. ఇలా సేమ్ ఇలానే పెట్టేస్తే మీకు వీడియో అనేది ఇక్కడ మీకు నేమ్ అనేది చేంజ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మీరైతే ఫ్రాంట్ ప్లస్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ప్రాజెక్ట్ లింక్ ప్లస్ ఫ్రాంట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడైతే డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ వీడియో చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన బయోలోనే ఉంటుంది. అక్కడ మన ఛానల్ని ఫాలో చేసుకోగలిగితే ఫాలో కూడా చేసుకోండి. అండ్ అక్కడ మీకు హైలైట్స్లో ఒక వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియో చూస్తే మీకు ఇన్పుట్ ప్యాకేజ్ అనే ప్రాబ్లం వస్తాయి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఇలా చేయండి అని నేను క్లియర్గా చెప్పాను. వీలుంటే ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత నేను ఇప్పుడు చెప్పిన ఫార్మేట్లోనే ఫ్రాంట్ అనేది ఇన్పుట్ చేసుకోండి. దాని తర్వాత పైన బాక్స్ మనకు షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.